సాగర నగరం విశాఖలో గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి. నగర శివార్లలో అర్ధరాత్రి రోడ్ల మీద ప్రయాణించాలంటే హడలిపోతున్నారు వాహనదారులు. జల్సాలకు అలవాటు పడి పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని కొంతమంది మైనర్లు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. గంజాయి బానిసలుగా మారి మత్తులో బరి తెగిస్తున్నారు. మారణాయుధాలతో దాడి చేయడం, దొరికినంత దోచుకోవడం అలవాటుగా మార్చుకుంటున్నాయి ఈ గంజాయి ముఠాలు. డబ్బులు వస్తువులు ఇస్తే సరే, లేకపోతే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని పరిస్థితుల్లో బెంబేలెత్తిపోతున్నారు వాహనదారులు. గంజాయి మత్తులో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. పిఎం పాలానికి చెందిన 3 వ్యక్తులతో పాటు మరో 5 బాలురు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. అర్ధరాత్రి 1:30కు జాతీయ రహదారిపై ఎండాడ వద్ద అటుగా వెళుతున్న లారీని ఆపారు. డ్రైవర్పై దాడి చేసి 10,000 నగదు, మొబైల్ తీసుకుని పరారయ్యారు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో కంట్రోల్ రూమ్కు వచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను 24 గంటల్లోపే విజయనగరంలో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 బైక్లు, 5,000 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. విశాఖలో గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా నగర శివారులు, నగర నడిబొడ్డున అనే తేడా లేకుండా ప్రతి దగ్గర కూడా గంజాయి మత్తులో వాహనదారులు వీళ్ళందరినీ కూడా దాడులు చేపడుతున్నారు. ప్రస్తుతానికి తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎండాడ సమీపంలో ఒక లారీని అర్ధరాత్రి కొన్ని గంజాయి బ్యాచ్కి చెందినటువంటి వ్యక్తులు దాన్ని వెంబడించి అడ్డుకొని వాళ్ళ మీద దాడి వేయడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగదు, మొబైల్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ ఘటన చూసిన తర్వాత ఎవరైతే లారీ డ్రైవర్ స్థానికంగా ఉన్నటువంటి ఆర్లోవ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇలా తనని ఒక బ్యాచ్ వెంబడించారు, వాళ్ళంతా కూడా గంజాయి మత్తులో ఉన్నారు, నా దగ్గర ఉన్నటువంటి డబ్బులతో పాటు సెల్ ఫోన్ కూడా తీసుకుని వెళ్ళిపోయారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇటు పిఎం పాలెం, మధురవాడ, అనంతపురం ఇటువైపు నగర శివారులో ఇలాంటి బ్యాచ్లు అయితే ఎక్కువగా గాలిస్తున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి వేళ లోడ్లతో వెళ్లేటువంటి అటు బియ్యం అవ్వచ్చు, ఇంకేదైనా ఇలాంటి లోడ్లతో వెళ్లే లారీ డ్రైవర్లు ఎవరు ఉన్నారో వారంతా కూడా వారి దగ్గర నుంచి ఇలా వెంబడించి వారిని కొట్టి భయభ్రాంతులకు గురి చేసి అవసరమైతే దాడులు చేయడం, కత్తులతో బెదిరించడం ఇటువంటి ఘటనలు చేపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం గంజాయి మూకల మీద, గంజాయి అక్రమ రవాణా మీద కూడా చాలా వరకు ఫోకస్ పెడుతున్నామని చెప్తున్నారు. మరోవైపు చూస్తున్న ఘటనా స్థలంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే లారీ ఉందో ఈ లారీనే వాళ్ళు వెంబడించి వాళ్ళ దగ్గర డ్రైవర్ దగ్గరనే కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఏదైతే నగర నడిబొట్టున కూడా చాలా వరకు మనకి చూస్తున్నాం. చాలా వరకు గంజాయి మత్తులో రాత్రి వేళ టిఫిన్ షాపులు, అదేవిధంగా కొన్ని చోట్ల కూడా హంగామా సృష్టిస్తున్నారు. మరోవైపు ఈ దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం 8 మందిని గుర్తించడం జరిగింది. వారందరినీ 24 గంటల వ్యవధిలోనే విజయనగరంలో పట్టుకున్నారు. ఒక లారీ శ్రీకాకుళం నుంచి వడ్లపూడి వైపు వెళ్తున్నటువంటి బియ్యం లోడ్ వెళ్తున్నటువంటి లారీ, ఇటువంటి లారీలన్నీ కూడా ఇటువైపు రోజు వందల సంఖ్యలో వెళ్తుంటాయి. అయితే అర్ధరాత్రి 12, 2, 3 గంటల సమయంలో ఇటువంటి బ్యాచ్లన్నీ కూడా ఇక రోడ్డు మీద టెస్ట్ వేసుకుని ఈ విధంగా దాడులకైతే పాల్పడుతున్నాయి. ముఖ్యంగా ఇటు జూ పార్క్ ఏరియాలో, ఎండాడ జూ పార్క్ ఈ ఏరియాలో, ఎందుకంటే ఇక్కడ ఈ పరిధిలో కూడా చాలా వరకు సీసీ కెమెరాలు ఉండవు కాబట్టి ఆ టైంలో ఎవరైనా లారీ డ్రైవర్లు వెళ్తుంటే వారిని ఒక టార్గెట్ గా పెట్టుకుని వారి మీద అటాక్ చేయడం ఇటువంటి కార్యకలాపాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా రాత్రి వేళ పోలీసు పెట్రోలింగ్ వ్యవస్థ కూడా ఇంకా స్ట్రాంగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ బందోబస్తు కూడా ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. ఇటువంటి లారీలు ఇవన్నీ కూడా ఇటువైపు నుండి రోజు వందల సంఖ్యలో వెళ్తుంటాయి. అటువంటిప్పుడు వాళ్ళ మీద ఇటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటు ఆరిలోవ, అటు పిఎం పాలెం ఈ పరిధిలో ఎక్కువగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా వీటి మీద పోలీసులు దృష్టి పెట్టారు. అయితే ఈ ఇష్యూ మీద పోలీస్ యంత్రాంగం కూడా స్పెషల్ గా దృష్టి పెట్టడంతో ప్రస్తుతం ఇటువంటి మూకలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. వీళ్ళంతా పట్టుమని 20 ఏళ్ళు కూడా నిండినటువంటి వాళ్ళే. వీళ్ళంతా కూడా గంజాయికి అలవాటు పడి, జలసాలకు అలవాటు పడి డబ్బులు ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరమై ఇటువంటి చర్యలకైతే పాల్పడుతున్నటువంటి సందర్భాలు చాలా చోటు చేసుకుంటే ముఖ్యంగా వాళ్ళ వెంట మారణాయుధాలు, కత్తులు ఇవన్నీ తీసుకొచ్చి డబ్బులు ఇవ్వకపోతే బెదిరించడం, వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడడం, వారిని గాయపరచడం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మరి దీని మీద పోలీస్ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, ఎండాడ నుంచి. విశాఖ నగర శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి అయితే చాలు కత్తులు, రాడ్లతో గంజాయి మూకలు చెలరేగిపోతున్నాయి. హైవేపై కాపు కాస్తున్నాయి, లారీలను టార్గెట్ చేసుకుని దోపిడీకి దిగుతున్నాయి. ఇలాంటి బ్యాచ్లు పార్కింగ్ చేసిన బైకులు దొంగిలిస్తున్నాయి, జల్సాల కోసం దాడులు చేసి డబ్బులు వసూలు చేస్తున్నాయి.
ఆరిలోవా, పిఎం పాలెం, మధురవాడ, కొమ్మాది, ఆనందపురం పరిధిలో పుట్టగొడుగుల్లా గంజాయి బ్యాచ్లు పుట్టుకొస్తున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా ముఠాలను మాత్రం అరికట్టలేకపోతున్నారని నగరవాసులు అంటున్నారు. ఇకనైనా నైట్ పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం చేసి వారిని అరికట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని మైనర్లు కూడా గంజాయికి అలవాటు పడి ఆ మత్తులో కొన్ని దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఒక ఘటన వెలుగులో చూసింది. ఇంతకు ముందు కూడా ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా వరకు అర్ధరాత్రి అయితే చాలు ఈ విధంగా కొన్ని ఆ రోడ్డుకి వెంబడించడం, వాహనదారులను వెంబడించి దాడులకు పాల్పడడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు, నగదు అన్ని కూడా కాజేయడం వంటివి చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇవ్వకపోతే వారి మీద మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా చాలా దారుణాలకు ఒడిగడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా చాలా చూసాం, గంజాయి మత్తులో వెళ్తున్నటువంటి వాహనదారులందరినీ వెంబడించి వాళ్ళని చాలా వరకు టార్చర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా మనం చూసుకుంటే వాళ్ళంతా కూడా ఆ జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం పార్కింగ్ చేసినటువంటి బైకులను దొంగతనం చేసి అవన్నీ కూడా తీసుకురావడం, వాటి మీదే ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడడం, ఇటువంటి ఘోరాలు కూడా చేయడం అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా కనుక్కోవడం మనకి కొంచెం కష్టతరం అవుతుంది. ఎందుకంటే బండి ఒకరిది కానీ ఈ క్రైమ్ చేసేది ఇంకొకరు, వాళ్ళు కూడా మైనర్లు అవడంతో వెనకుండి కొంతమంది ముఠాలు ఈ విధంగా చేస్తున్నాయని కూడా మనకి ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు నగరవాసులు కూడా ఇటువంటి ముఠాలు చాలా వరకు ఉంటున్నాయి, వాటి వల్ల చాలా వరకు ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళంతా కూడా పట్టుమని 18 ఏళ్లు లేకుండా అంటే 17, 16 సంవత్సరాల మైనర్లు వీళ్ళంతా కూడా వాళ్ళు ఈ డబ్బులకి అలవాటు పడి గంజాయి మత్తులో ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి అయితే చాలు రోడ్లపైకి వెళ్లి ఏదైతే లారీలు ఉన్నాయో లారీల మీద అడ్డగించి వారి దగ్గర డబ్బులు వసూలు చేయడం, వాళ్ళని కొట్టడం ఇటువంటివి కూడా చేస్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి కనిపిస్తున్నటువంటి ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గంజాయి కేసుకు సంబంధించినటువంటి వాహనాలని చెప్పుకోవాలి. వీళ్ళంతా కూడా పలు ప్రాంతాల్లో బైకులన్నీ కూడా దొంగతనం చేసి ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే నగరవాసులు కూడా రాత్రులు నగర శివార్లో ఇటువంటి ఘటనలు ఎక్కువ చేసుకుంటున్నాయి. ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా హైవేలు వంటి ప్రాంతాల్లో నైట్ పోలీస్ పెట్రోలింగ్ ఇంకా ఆ వ్యవస్థని బలోపేతం చేయాలి. ఇటువంటి దాడులను కూడా అరికట్టాలని చెప్పి నగరవాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి ఎన్టీవీ, ఆరిలోవా పోలీస్ స్టేషన్ నుంచి.